యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఈ జూన్ 17వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు. రీసెంట్గా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ద్వారకాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సడన్గా డిపిఎస్ ద్వారకాలో ఫీజులు బాగా పెంచేశారనమాట. దాదాపు 5th క్లాస్ 6th క్లాస్ చదవాలంటే 3-4 లక్షల రూపాయల ఫీజు కట్టాలి సంవత్సరానికి అక్కడ. దాంతో చాలామంది పిల్లల్ని ఫీజు కట్టలేనందుకు డిస్ఎన్రోల్ చేసేసారు. అంటే తక్కువ గ్రేడ్ నుంచి ఎక్కువ గ్రేడ్కి వచ్చేటప్పుడు పిల్లల్ని తీసేశారనమాట వాళ్ళు ఫీజు కట్టినందుకు. అంతేకాదు, ఎవరైతే ఫీజు కట్టలేదో వాళ్ళ లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ని హైడ్లో పెట్టారు. రిజల్ట్స్ వాళ్ళకి చూపించలేదు, ఎగ్జామ్ మార్క్స్ ఇవ్వలేదు. దాంతోపాటు ఎవరైతే అయినా స్కూల్కి వస్తున్నారో ఆ పిల్లల్ని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టకుండా లైబ్రరీస్లో కూర్చోబెడుతున్నారు. ఇలాంటి ఉదంతాలు ఢిల్లీలో బాగా జరుగుతున్నాయి. ఎందుకంటే జూన్ వచ్చేసింది, అందరూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి. దీనికి సంబంధించి ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ ట్రాన్స్పరెన్సీ ఫిక్సేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీజ్ ఆర్డినెన్స్ 2025 తీసుకొచ్చిందనమాట. ఇది ఇప్పుడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రెసిడెంట్ అప్రూవల్ కోసం పంపించారు. దీనిలో 3 టైర్ రెగ్యులేటరీ స్ట్రక్చర్ తీసుకొచ్చారు. అంటే స్కూల్ ఫీజెస్ సంబంధించి ఒక సిస్టమ్ తీసుకొచ్చారనమాట ఈ ఆర్డినెన్స్లో. దానిలో స్కూల్ లెవెల్లో కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో కూడా టీచర్స్ రిప్రజెంటేటివ్స్, పేరెంట్స్ రిప్రజెంటేటివ్స్, అడ్మినిస్ట్రేటివ్స్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళలో కూడా ఎస్సీ ఎస్టీ అన్ని రకాల కమ్యూనిటీస్ అనమాట. అంటే స్కూల్ లెవెల్లో ఒక కమిటీ ఉంటుంది, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంటుంది అనమాట. స్కూల్ లెవెల్ కమిటీకి సంబంధించి ఏదైనా అప్పీల్కి, అంటే స్కూల్ లెవెల్ కమిటీ చేసిన నిర్ణయాలకి అప్పీల్కి వెళ్ళాలంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత రివిజన్ కమిటీ ఉంటుంది అనమాట. అంటే స్టేట్ లెవెల్ బాడీ రివిజన్ కమిటీ అనేది. ఒకసారి రివిజన్ కమిటీ డెసిషన్ తీసుకుంటే అది 3 years బైండింగ్. ఆ 3 years ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సిందే అనమాట. సో స్కూల్ లెవెల్ కమిటీ అప్రూవ్ లేకుండా ఫీజు సిస్టమ్ వచ్చినట్టు హైక్ చేయడానికి లేదనమాట. స్టూడెంట్స్ మీద పెనాల్టీస్ వేయడానికి కూడా లేదనమాట. దానికి సంబంధించి స్టూడెంట్స్ని బహిష్కరించడం, వాళ్ళ రిజల్ట్స్ ఆపేయడం ఇలాంటివి చేయకూడదు. ఒకవేళ స్కూల్స్ ఈ రూల్స్ ఫాలో కాకపోతే ఫస్ట్ అఫెన్స్ మొదటిసారి నేరం చేస్తే 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఫైన్ ఉంటుంది. రిపీటెడ్గా అఫెన్స్ చేస్తే కనుక 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఫైన్ ఉంటుంది. పర్సిస్టెంట్ డిఫాల్ట్ చేస్తే ఆ స్కూల్ని కూడా బ్యాన్ చేసే విధంగా రూల్స్ రాబోతున్నాయంట. ఇది ఢిల్లీ గవర్నమెంట్ తీసుకొస్తుంది అనమాట. మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక ఫిన్లాండ్ దేశంలో ఇఫ్ బోత్ ద పేరెంట్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్, ఇద్దరు పేరెంట్స్కి ఉద్యోగాలు లేవనుకోండి, పిల్లలకి అసలు స్కూల్ ఫీజే ఉండదు. ఒకరికి ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇంకోటి లేదనుకోండి, పార్షియల్గా కట్టాలి. ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ ఉందనుకోండి, ఫుల్గా ఫీజు కట్టాలి. ఇలా రకరకాల దేశాల్లో కుటుంబ పరిస్థితిని బట్టి ఫీజు కట్టే అవకాశం కూడా ఉంటుంది అనమాట. భారతదేశంలో ఎడ్యుకేషన్ అనేది అందరికీ అవసరం కాబట్టి, ముఖ్యంగా మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్స్ కూడా అంటే పిల్లల స్థితిగతులు పరిస్థితులను బట్టి వాళ్ళకి ఫీజు పెట్టే విధానం. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకు తెలుసు ఇండియాలో 6 to 14 years మధ్య ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉందన్నమాట. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్. అది 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది. అయితే గవర్నమెంట్ స్కూల్స్లో చాలామంది పేరెంట్స్ చేర్చడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందని. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో, ఉదాహరణకి అమెరికాలో గవర్నమెంట్ స్కూల్స్లో ఇచ్చే ఎడ్యుకేషనే బెస్ట్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తారో అప్పుడు చాలామంది ప్రైవేట్ స్కూల్స్కి అసలు వెళ్ళరు. కాబట్టి గవర్నమెంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది గవర్నమెంట్ స్కూల్స్లో పెంచితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఢిల్లీలో ఇంతకుముందున్న ప్రభుత్వం కూడా, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చాలా బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తేడానికి ట్రై చేస్తుందన్నమాట. కొన్ని సందర్భాల్లో టీచర్ ట్రైనింగ్ కోసం ఇక్కడి నుంచి కూడా ఫిన్లాండ్కి పంపిస్తున్నారు, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టడీ చేసి రామని చెప్పి. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు ఉన్నా లేదా ఇంట్లో కుటుంబ భారంలో ఉన్నా సరే ఎడ్యుకేషన్ అనేది కష్టం అవుతుంది అనమాట. పాత రోజుల్లో 10 మంది పిల్లలు, 15 మంది పిల్లలున్న ఎడ్యుకేషన్ని పెంచాలి. ఉదాహరణకి రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ పేరెంట్స్కి 9వ చైల్డ్ అనమాట. అయినా ఆ పేరెంట్స్ వెల్దీ ఫ్యామిలీ వల్ల ఆ రవీంద్రనాథ్ ఠాగూర్కి అంత అద్భుతమైన ఎడ్యుకేషన్ ఇచ్చారు, దేశానికి ఠాగూర్ దొరికాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణ మీద ఎక్కువ దృష్టి పడుతున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే భారం అని భావిస్తున్నారు కాబట్టి. కానీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ పిల్లలకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు చాలామంది ఠాగూర్స్ కూడా మన దేశంలో పుడతారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఈ జూన్ 17వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు.